సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపురంలో ముత్యంరెడ్డి హత్యకి సంచలనంగా మారింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కల్పన తన ప్రియుడు గైని పండరితో కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం మృతదేహాన్ని మనూరు మండలం ఎల్గోయి శివారులో పూడ్చిపెట్టినట్లుగా గుర్తించారు. భర్త కనిపించడం లేదు అంటూ భార్యే మిస్సింగ్ కేసు పెట్టగా కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఇక నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లుగా డీఎస్పీ తెలిపారు. ముత్యంరెడ్డి అనే గంగాపూర్ అతను నారాయణఖేడ్ మండల అతను మిస్సింగ్ అయినట్టుగా అతని భార్య వచ్చి మన నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఆ ఫిర్యాదు పైన మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా ఎస్ఐ నారాయణఖేడ్ గారు ఆమె యొక్క కాల్ రికార్డు మిగతా ఇవన్నీ వెరిఫై చేసి ప్రాథమిక సమాచారం ప్రకారము ఒక అనుమానితుడిని పండరి అనే అతను ఎక్కువ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కాల్ సస్పిషన్ మీద అతన్ని ఈరోజు పిలిచి ఇంటరాగేషన్ చేస్తే అతను తన యొక్క తప్పుని ఒప్పుకున్నాడు. ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ అయినటువంటి ముత్యంరెడ్డిని ఇతను అదే రోజు 16th రోజు అతని హెచ్చరు ఎల్గోయి గ్రామస్తుడు మనూరు మండలం. అతను ఆ రోజు ఉదయం మధ్యాహ్నము ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ని తీసుకొని అతని పొలం దగ్గర ఎల్గోయి దగ్గర తీసుకొచ్చి చంపి అక్కడే ఆయన పొలంలో గుంత తీపిచ్చి అందులో బుంద పెట్టి పైన పూజ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయినాడు. ఈరోజు ఆ ఇన్వెస్టిగేషన్లో అతను తన తప్పును ఒప్పుకున్న తర్వాత అతని కన్ఫెషన్ ఆధారంగా ఇక్కడ పొలం దగ్గరికి రావడం జరిగింది. అతను చూపించాడు ఆ స్థలాన్ని. తర్వాత ఎంఆర్ఓ గారిని మన మనూరు తహసీల్దార్ గారిని వారి సమక్షంలో ఆ యొక్క సమాధిని ఓపెన్ చేయించి ఎగ్జిబిషన్ చేయించిన తర్వాత ఆ బాడీని కనుగొనడం జరిగింది. వారి రక్త బంధువులు బాడీని ఐడెంటిఫై చేశారు. చనిపోయిన అతను ముత్యంరెడ్డిది ఆ బాడీ అని చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోస్ట్ మార్టం చేపించి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.